అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సైలెంట్ మోడ్లోకి వెళ్లారా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. లడ్డూ వివాదం చుట్టూ తిరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ నేతల యొక్క సవాళ్లకు కౌంటర్ ఇస్తున్నారు కూటమి పార్టీకి చెందినటువంటి నేతలు. జగన్కు ధీటుగా ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అయినా కానీ నోరు తెరవట్లేదు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం. ప్రధానంగా మంత్రి ఆనం సైలెన్స్ వెనకాల పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చ జరుగుతుంది. రాజకీయ భవిష్యత్తు కోసమే వ్యూహం అంటూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, లడ్డూ చుట్టూ వివాదం సాగుతున్నటువంటి నేపథ్యంలో సో ముఖ్యమంత్రితో పాటు మంత్రుల స్పందన ఉంది, కానీ మంత్రి ఆనం మాత్రం సైలెంట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. దీన్ని ఎలా చూడాలంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అత్యంత సీనియర్ నేత. పలు పార్టీల్లో కూడా ఆయన మంత్రి పదవి అనుభవించిన నేపథ్యం ఉంది. గతంలో టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత టీడీపీ, తర్వాత వైసీపీ, నేరుగా మళ్ళీ టీడీపీ, వరుసగా ఎన్ని పార్టీలు మారారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి కేబినెట్ లో, సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. దేవాలయాలపై వివాదాలు వచ్చినా, దేవాలయాల్లో ఎలాంటి అపచార సంఘటనలు చోటు చేసుకున్నా కూడా మంత్రి ఆనం నారాయణ రెడ్డి స్పందించిన పరిస్థితి ఉండదు. నేరుగా ఏదైతే తిరుమల లడ్డు అంశం గత కొన్ని నెలలుగా వివాదం నడుస్తుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల లడ్డులో అపవిత్రత చోటు చేసుకుందంటూ పదే పదే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు. అందుకు తగ్గట్టు సిట్ ఏర్పాటు చేశారు. సిబిఐ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సిబిఐ విచారణ కోరారు. సిబిఐ సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన విచారణలో భాగంగా ఏకంగా జంతు కొవ్వు గాని, కలేబరాలు గాని ఇటు తిరుమల లడ్డులో కలవలేదంటూ సిబిఐ సిట్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఇచ్చిన తర్వాత టీడీపీ కూటమిలో, ఏదైతే అధికారంలో ఉన్న టీడీపీ కూటమిలో ఒక కలవరం బయలుదేరిందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఇప్పటికే విమర్శలు కురిపిస్తున్నారు. ఎందుకంటే సిబిఐ సిట్ అత్యున్నత నివేదిక ఇచ్చిన తర్వాత కూడా తిరుమల లడ్డుపై పదే పదే టీడీపీ కూటమి నేతలు ఆరోపణ చేస్తున్నారు. మరోపక్క సుప్రీంకోర్టు, దేశంలో అత్యున్నత వ్యవస్థ అయిన సుప్రీంకోర్టు ఏదైతే నివేదిక సమర్పించిన తర్వాత అందులో ఎలాంటి కల్తీ జరగలేదని, లడ్డులో కల్తీ జరగలేదంటూ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కూడా మరో కమిషన్ ఏర్పాటు చేశారు. ఏదైతే రాజ్యాంగంలో అత్యున్నత వ్యవస్థ ఏర్పాటు చేసినా వాటిపైన నమ్మకం లేదంటూ మరో కమిషన్ ఏర్పాటు చేయడం కూడా విచారకరం అంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు, విహెచ్పీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశం పైన ఏదైతే తిరుమల లడ్డు వివాదం గత కొద్ది రోజులుగా నడుస్తున్నా ఎక్కడ కూడా లడ్డు అంశం కానీ, లడ్డులో కల్తీ జరిగిందని కానీ, లడ్డుకు సంబంధించిన అంశంలో ఎలాంటి నోరు మెదపలేదు. ఇప్పటికే టీటీడీ ఎలాంటి నోరు మెదపని మంత్రి ఆనం నారాయణ రెడ్డి టీటీడీ ఇండివిజువల్ వ్యవస్థ, టీటీడీకి ఒక చైర్మన్ ఉంటారు, వారే స్పందిస్తారు అనే కోణంలో ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా హెరిటేజ్ ఇందాపూర్ డైరీ అంశం రచ్చ జరుగుతుంది. ఈ రచ్చ పైన టీటీడీ చైర్మన్ క్లారిటీ ఇస్తున్నారు, కానీ ఎక్కడ కూడా దేవాదాయ శాఖ మంత్రి జోక్యం చేసుకున్న పరిస్థితి లేదు. టీటీడీ చైర్మన్ ఇచ్చిన వివరణ పైన ఒట్టి వైఎస్ఆర్సీపీ సభ్యులు, ఏకంగా ప్రతిపక్ష నేత, మండలి నేత బొత్స సత్యనారాయణ, మీరు టీటీడీకి చైర్మన్ కానీ టీడీపీకి చైర్మన్ కాదంటూ ఘాటుగా వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా మౌనం అంగీకారమా, లేక మౌనమే ఒక వ్యూహంగా ఆనం రామనారాయణ రెడ్డి ముందుకెళ్తున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. రాజకీయాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఒక మాట మాట్లాడితే దానికి చాలా క్లారిటీ ఉంటుంది. చాలా లోతైన వ్యక్తి. ఎందుకంటే ఒక అంశాన్ని చాలా సున్నితంగా డీల్ చేసే వ్యవహారం ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి అసలు తిరుమల లడ్డుపై ఎందుకు నోరు మెదపలేదంటూ అటు వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. మరోపక్క సొంత కూటమిలో కూడా ఒక రకంగా అంటే ఒక బలమైనటువంటి ఒక వాదన వినబడుతుంది రాజకీయ భవిష్యత్తు కోసమే అనేటువంటి అంశం. ఎందుకంటే 2 దశాబ్దాల్లో మనం చూసుకున్నప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలలో అన్ని ప్రభుత్వాల్లో మంత్రి పదవిని అనుభవించినటువంటి సీనియర్ నేత, మరి ముఖ్యంగా తిరుపతి సమీపంలో ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి రాజకీయ నాయకులు. సో ఇలాంటి వ్యక్తి అలాగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళడం మాత్రం కొంతవరకు ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అలాంటిది ఏదైనా ఉంటే భవిష్యత్తు రాజకీయాల కోసమే అనుకుంటే దాన్ని నమ్మొచ్చా? దాంట్లో ఎంతవరకు క్లారిటీ ఉంటుంది? రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎందుకంటే టైం ముఖ్యం. ఎందుకంటే రాజకీయాల్లో అవసరం, అవకాశం మేరకే రాజకీయాలు నడుస్తాయి. కాబట్టి ఆనం రామనారాయణ రెడ్డి
సైలెంట్ మోడ్ వెనక ఒక రాజకీయ వ్యూహం ఉందంటూ ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఆయన నేరుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేయగలరు, అందుకు సమర్థగల నేత. కానీ ఎక్కడ కూడా తిరుమల లడ్డు అంశం ఏదైతే హిందువుల కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూడుకున్న అంశం ఆ అంశంలో అటు తిరుపతికి అతి సమీపంగా ఉన్న గతంలో వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలిచారు, 2024 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. అంత తిరుపతికి సమీపంలో ఉన్న నియోజకవర్గాల నుంచి ఆయన గెలిచిన ఈ కోట్లాది మంది హిందూ మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఆయన లడ్డు అంశం పైన నోరు మెదపలేదంటూ ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మరోపక్క రాజకీయ వ్యూహం ఆనంద్ రామనారాయణ రెడ్డి ఒక మాట మాట్లాడితే దానికి ముందు రాజకీయ వ్యూహం ఉంటుంది, దానికి వెనుక రాజకీయ వ్యూహం ఉంటుంది. సమీప భవిష్యత్తులో ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయని మనం చెప్పలేము. ఎందుకంటే గతంలో 2019లో వెంకటగిరి అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచారు. ఆయనకు ఆ జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కలేదు. అయితే 2024 ఎన్నికలకు ముందు దాదాపు సంవత్సర కాలం ముందే ఆయన జగన్ ను వ్యతిరేకించారు, టీడీపీ కూటమిలో చేరారు. టీడీపీలో కూటమి చేరిన తర్వాత ఆయన 2024 ఎన్నికల్లో ఆత్మకూరు సీటు లభించింది, ఆత్మకూరు నుంచి గెలిచారు, దేవాదాయ శాఖ మంత్రి అయ్యారు. ఆయనకు మంత్రి పదవి రావడం కూడా టీడీపీలో చాలా మంది నేతలు కానీ జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే మొదటి నుంచి గత 40 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్న నేతలకు మంత్రి పదవి దక్కలేదు. నెల్లూరు జిల్లా నుంచి కేవలం ఇద్దరికి మాత్రమే మంత్రి పదవి వచ్చింది. ఒకరు మంత్రి నారాయణ అయితే, రెండు ఆనం రామనారాయణ రెడ్డి. అయితే సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇప్పటికీ మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి ఉన్నా నేరుగా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారు. ఇటు మంత్రి పదవి దక్కినా కూడా ఎక్కడ కూడా తన శాఖ, దేవాదాయ శాఖ, తిరుమల లడ్డు ఈ రెండు అంశాలపైన ఎక్కడ కూడా మెదపలేదు. సమీప భవిష్యత్తులో ఆ రాజకీయ వ్యూహం ఉందా, లేక ఆయన సమయం సందర్భం వచ్చేప్పుడు మాత్రమే ఆ అంశం మాట్లాడాలనే కోణంలో సైలెంట్ గా ఉన్నారా అనేది అర్థం కాని విషయం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడ మంత్రి అసెంబ్లీ సమావేశాలు హాజరవుతున్నారు, ఇంత రచ్చ జరుగుతూ ఉంది. అసెంబ్లీలోను శాసన మండలిలోను లడ్డు అంశం పదే తెరపైకి వస్తుంది. నేరుగా ఇందాపూర్ హెరిటేజ్ డైరీ, ఇందాపూర్ డైరీకి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. వీటిపైన ఎక్కడ కూడా మంత్రి నోరు మెరిపిన పరిస్థితి లేదు. ఏకంగా టీటీడీ చైర్మన్ కానీ, టీటీడీ చైర్మన్ తో పాటు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు మాత్రమే టీటీడీ అంశం పైన కానీ, లడ్డు అంశం పైన కానీ, హెరిటేజ్ డైరీ అంశం పైన కానీ, ఇందాపూర్ డైరీ అంశం పైన కానీ మాట్లాడుతున్నారు తప్పితే ఎక్కడ కూడా ఆనంద్ రామనారాయణ రెడ్డి తనకు సంబంధం లేదంటూ రాజకీయంగా సైలెంట్ అయ్యారనే ఒక ప్రచారం నడుస్తుంది. ఇది రాజకీయంగా సైలెంట్ అవ్వడం కాదు, వ్యూహాత్మక మౌనం. ఈ మౌనం రాజకీయాల్లో ఎటువైపు దారి తీస్తుందో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతానికి టీడీపీ కూటమిలో కంఫర్ట్ గా ఉన్న ఆనంద్ రామనారాయణ రెడ్డి రాబోయే రోజుల్లో తెర వెనుక రాజకీయ వ్యూహం ఉందా? ఎందుకంటే అన్ని పార్టీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో అత్యధిక కాలం రాజకీయాలు శాసించిన కుటుంబం కాబట్టి రాజకీయంగా సైలెంట్ గా ఉండడం ఉత్తమం అనే ఉద్దేశంతో ఆనంద్ రామనారాయణ రెడ్డి ఉన్నారా అనేది రాజకీయ శ్రేణులు, రాజకీయ వ్యూహకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. తెర వెనుక ఏ వ్యూహం లేకుండా ఆనంద్ రామనారాయణ రెడ్డి సైలెంట్ గా ఉండరనే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద సైలెంట్ మోడ్లోకి వెళ్ళడం మాత్రం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహార శైలిపైన మాత్రం చాలా వరకు భిన్నమైనటువంటి వాదనలు వినబడుతున్నాయి. అత్యంత కీలకమైనటువంటి లడ్డు వివాదంపై చుట్టూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ సవాళ్లకు కౌంటర్లు ఇస్తున్నారు కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించిన నాయకులు. సో జగన్కు డీటుగా ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు కూడా కౌంటర్లు ఇస్తున్నటువంటి నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఆనం వ్యవహార శైలి మాత్రం కొంతవరకు కూడా భిన్నంగా కనబడుతున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. సో మంత్రి ఆనం సైలెన్స్ వెనుక పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా రాజకీయ భవిష్యత్తు కోసమే వ్యూహం అంటూ కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితులు. సో మొత్తం పైన ఇకపైన ఆనం దీనిపైన స్పందిస్తారా, లేక ఇలాంటి మౌనంతోనే ముందుకు వెళ్తారా అనేది వేచి చూడాలి.